మీరు దీంట్లో చూస్తే ఫస్ట్లో కేఎంఎఫ్ కొద్ది రోజులు అయ్యాక రేటు పెంచుకుంటూ వచ్చేంత వరకు దాన్ని తీసుకొచ్చాక ఆ తర్వాత 2025 అక్టోబర్లో దానికి ముందు లోకల్ దీని కింద 599 రూపాయలకు సంగమం చేశారు. 3 కేటగిరీలు. 599 రూపాయలు అనేది కూడా వీళ్ళు బయట మార్కెట్లో అమ్ముతున్న రేటుతో చూస్తే చాలా ఎక్కువ. మరి ఎందుకు రాలేదో తెలియదు. 3 టైమ్స్ పిలిస్తే ఎవరు రాలే. 4th టైం ఒక్క సంఘం ఒకటి వచ్చిందంట. దానికి 590 అంటే బాటా రేటు. యాక్చువల్ 600 అనుకోవచ్చు. రూపాయి తగ్గితే ఏమవుతుంది? 600 రూపీస్. 599కి సంఘంకి ఇచ్చారు. సరే, సంఘం ఎవరిది నేను చెప్పాల్సిన అవసరంలా. ఆ సంఘం టీడీపీ సీనియర్ నాయకుడు ఆయన తుడిపాల నరేంద్ర గారిది. దానికి సంబంధించి చూస్తే అంతా చేస్తే ఇక్కడ దాని స్టిప్యులేషన్ వచ్చి 1 lakh లీటర్స్ ఉన్నట్టుంది. 3 కేటగిరీస్ పెట్టినట్టుంది. 800 కిలోమీటర్స్ లోపల ఇక్కడైతే 4 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ అని, నేషనల్ అయితే 2 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్. కౌ మిల్క్ ఏపీ వితిన్ ఏపీ అయితే 1 lakh లీటర్స్ పర్ డే ప్రొక్యూర్మెంట్ కౌ మిల్క్. నాకు కాదు, మీ అందరికీ తెలుసు. మనం ఉండేది ఈయనే కూర్చున్నాం గుంటూరు. ఇక్కడ కౌ మిల్క్ లేదని. మరి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ డైలీ 1 lakh లీటర్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు. వీ హ్యావ్ టు అజ్యూమ్ చేస్తుంటారులే, లేకుంటే ఎట్లా టెండర్ దీనికి ఏ రకంగా క్వాలిఫై ఉంటుంది అనేది అనుకోవాలి మనం. కానీ 1 lakh లీటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. దీనికోసమే చేస్తున్నారా? ఆవులే లేని చోట, పెద్దగా లేని చోట ఆవు పాలు ఎలా దొరుకుతున్నాయో కూడా తెలియట్లా. బట్ ఎనీహౌ సంఘం ఎంటర్ అయింది. దానికి 599కి ఇచ్చారు. తర్వాత 716కు 2025 అక్టోబర్లో దేనికి ఇచ్చారు? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు నందిని మిల్క్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ మొదలైంది కొత్త దానికి. అంటే స్కామ్ నెక్స్ట్ స్టెప్కి పోతుంది. ఎందుకు అట్లా అంటున్నామంటే 800 కిలోమీటర్ల లోపల 20 లక్షల లీటర్లకు ఇచ్చిన టెండర్ పిలుపులో కేఎంఎఫ్ పార్టిసిపేట్ చేసింది. అది 716 రూపాయల 92 పైసలు సింగిల్ బిడ్. సింగిల్ బిడ్ అనుకుంటా. సింగిల్ బిడ్. సింగిల్ బిడ్ ఇది. ఎప్పుడు ఇది? 29న ఫైనల్ చేసి వాళ్ళకు లెటర్ ఇస్తారు. సెప్టెంబర్లో పిలిచారు. సో 716కు వాళ్ళు పిలిచినప్పుడు, 716కు వాళ్ళు వేసినప్పుడు 20 లక్షల లీటర్లకు ఇదైనప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసిందేమో వాళ్ళకు 10 లక్షల లీటర్లకు. రీజన్ ఏం చెప్తారు? వాళ్ళు మేము 10 లక్షల లీటర్లే సప్లై చేయగలిగామన్నారు కాబట్టి 10 లక్షల లీటర్లకే ఇస్తున్నాము 716తో అని అంటారు. ఓకే, ఇది 29 వాళ్ళకి లెటర్ రాస్తే 30వ తేదీ వాళ్ళ ఎండి ఉందా? కేఎంఎఫ్ అది పెద్ద చేయలేమా? మాకు 2000 టన్నులకు నెయ్యికి అంటే 20 లక్షల కేజీలకు మాకు ఆర్డర్ వచ్చింది టీటీడీ నుంచి. వీఆర్ సప్లయింగ్ అని ఆ రోజే, ఏ రోజు అయితే వీళ్ళు లెటర్ రాసిన రోజు, బహుశా అతనికి చేరలేదు తెలియదు కానీ 30వ తేదీ పేపర్లో అంటే 29 ఇచ్చింటాడు. బహుశా అవార్డు చేసిన రోజు ఇచ్చింటాడు. ఈ 10 లక్షల వీళ్ళే చేయగలమని దానికి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. చేసి రిమైనింగ్ 10 లక్షలు ఏం చేస్తారు? మళ్ళీ ఇక్కడే టెండర్ వెళ్ళవచ్చుగా. ఇది సింగిల్ బిడ్. ఎవరు ఇక్కడ పార్టిసిపేట్ చేయట్లేదంట. నేషనల్ దానికి పిలుస్తారు. అక్కడ ఇందాపూర్ ఎంటర్ అవుతుంది. దీని నుంచి నెక్స్ట్ మీరు అదే గమనిస్తే దీంట్లో నుంచి 10 లక్షలు తీసి యాక్చువల్ వీళ్ళ ప్లాను, వీళ్ళ స్కీము, టీటీడీ వీళ్ళు తయారు చేసుకున్న విధానం ప్రకారము నేషనల్ కోటా ఒకటి 10 లక్షల కేజీలు ఉంది. దానికి పిలవచ్చు కావాలంటే. ఈ 20 లక్షలు దీనికి ఇవ్వచ్చు. కానీ 716 రూపాయలకు ఇచ్చిన దాంట్లో 10 లక్షలు తీసి నేషనల్, ఎందుకంటే వీళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. వాళ్ళ ఎండీనేమో మేము చేస్తామన్నాడు, మేము ప్రిపేర్ అయ్యాము, వేసిందే అతను కోట్ చేసిందే 20 లక్షలు కోట్ చేశారు. మరి ఏం జరిగిందో ఆ 10 లక్షలు ఎట్లా కట్ చేశారో తెలియదు కానీ తీసి వాళ్లే మేము 10 లక్షలు చేయగలము అని అన్నారు అని వీళ్ళు దాంట్లో రాసుకున్నారు.
పైగా జస్టిఫికేషను రేట్లు పెంచుతున్నారు, మోనోపోలీ అయిపోతుంది కాబట్టి దీన్ని నేషనల్ దానికి ఇస్తామని చెప్పి వాళ్ళ దాంట్లో జస్టిఫికేషన్ రాసుకున్నది రిజల్యూషన్. ఇవన్నీ మీకు పబ్లిక్ డొమైన్లో ఉండేటివే. మనం ఏం చేయగలిగినా పబ్లిక్ డొమైన్లో ఉండేది చేయగలం తప్ప మిగిలిన మన చేతిలో ఉండవు, వాళ్ళు చేయాలి. ఉన్నదాన్ని బట్టి చూస్తే అక్కడి నుంచి తీసేశారు. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నా వీళ్ళు దాన్ని తీసుకొని తగ్గించి కట్ చేసి 10 లక్షలు నేషనల్ దానికి టెండర్ పిలిచారు. చిత్రం ఏంటంటే ఆ నేషనల్ దాంట్లో మళ్ళీ కేఎంఎఫ్ పార్టిసిపేట్ చేస్తుంది. ఎంత ఉంది అది? అక్కడ ఎంత? 658 రూపాయలు ఇందాపూర్ డైరీ కోట్ చేస్తే ఇది 750 రూపాయలు కోట్ చేస్తుంది. అంటే నాకు తెలియగలుగుతాము, మనం ఎవరికైనా మీకైనా రావాలి అనుమానం. ఒకవేళ కేఎంఎఫ్ మాకు వద్దు అని వదులుకుంటే 716ది వదులుకున్నది మళ్ళీ టెండర్లో 750కి ఎందుకు వేస్తుంది? ఏదైనా సిండికేటో ఇది ఇప్పి నువ్వు వేయని ఎవరైనా చెప్తే తప్ప నాకు ఇది తక్కువ కనపడాలి, నువ్వు కొంచెం ఎక్కువ వేసుకోమని చెప్తే. పైగా మేము సప్లై చేస్తామన్న ఎండి అది 716 రూపాయలు. బహుశా ఫస్ట్ టైం అసలు మార్కెట్లో ఎక్కడా మళ్ళీ 500 చిల్లర తప్ప లేనివి ఎక్కడ. ఈ రీసెంట్ది అది చూపించాం రేట్లది ఎక్కడో ఉంది కదా, మనం ఫోటో మార్ట్ది ఎక్కడ పెట్టాం. ఇది కాదు స్మార్ట్, అది 716 నుంచి ఇచ్చేసినది 750 కోట్ చేయడం ఇంతగా ఉంది. ఒకటైతే 750కి మళ్ళీ వచ్చేసి మేము సప్లై చేయలేను అలా. మనది 716 అనే రేటు ఉంది. అది ఆ రేటుకు మనకు ఏదైతే ఉందో ఇది ఈ వారం క్రితమో 10 రోజుల క్రితమో ఫిబ్రవరి 24వ తేదీ షోలాపూర్లో తీయించింది. మీకు పైన చూస్తే హెరిటేజ్ ఎంత ఉంది రేటు? 541 రూపాయి హెరిటేజ్ ఫిబ్రవరి 24వ తేదీ. కిందికి వస్తే మీరు 578 రూపాయలు ఇందాపూర్ది సోనాయ దాని పేరు ఏదో ఇందాపూర్ ఏదైతే ఇప్పుడు 658కి చేస్తుందో వాళ్ళు 578 రూపాయలకు మార్కెట్లో పెట్టారు. కింద అమూల్ది అదంటే నేషనల్ ఇది కదా, వాళ్ళు 525కే ఇస్తున్నారు కేజీ నెయ్యి. ఇది ప్రివైలింగ్ రేట్లు నడుస్తున్నాయి మార్కెట్లో. అది కాకపోతే ఇంకో 20-30 రూపాయలు ఏదైనా పండగల సీజన్ వస్తే 40 పెంచొచ్చేమో, ఇది డిస్కౌంట్ ఉండొచ్చు. ఇప్పుడు అర్థం కాని విషయాలు ఇక్కడ ఏదంటే 716 రూపాయలకు వాడు వేయడమేంది? 20 లక్షలు కోట్ చేస్తే 10 లక్షలే ఇస్తానని వీళ్ళు చెప్పడం ఏంటి? 20 లక్షల రూపాయలకు 20 లక్షల కేజీలకు అప్రూవ్ అయ్యి అండ్ టెండర్ దీని ప్రకారం కూడా 800 కిలోమీటర్స్ లోపలైతే 20 లక్షలది స్టిపులేషన్ ఉండి నాకు ఎలిజిబిలిటీ వచ్చి నేను ఒక్కడే సింగిల్ బిడ్ అయ్యి 716 రూపాయలు ఇస్తుంటే 200 రూపాయలు లాస్ అయ్యి, అంటే నువ్వు బయట 515 రూపాయలు 540కి అమ్ముకుంటూ 180 లాస్ అవుతూ అది ప్యాకింగ్ కాస్టు మార్కెటింగ్ కాస్ట్ లేకుండా ఇక్కడ వస్తుంది. దాన్ని ఎందుకు 10 లక్షల కేజీలు ఫోర్గో అయినాడో తెలియదు. ఈ 10 లక్షల కేజీలు నువ్వు ఎవరికి ఇచ్చినావు? నేషనల్ వాడికి 658 రూపాయలు. వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? 578కి మార్కెట్లో అమ్ముతున్నారు. ఇంకా డిస్కౌంట్ అంటే 540కి అమ్ముతారని తెలియదు, లేదా 600కు. అంటే ఇంత తక్కువకు వాళ్ళకెందుకు, బయట అమ్ముతున్న వాళ్లకు ఇంత ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు? అంటే దాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ మళ్ళీ 750కి కేఎంఎఫ్ వేయడమైంది, టెండర్ వేయడం కనిపించట్లా. దీంట్లో ఏదో సంథింగ్ ఏదో నడుస్తోంది, ఏదో ఫౌల్ ప్లే ఉంది, మిస్చీఫ్ ఉంది అని తెలియడం లేదా? ఇక్కడ 658కి ఇచ్చిన ఇందాపూర్ ఏదైతే ఉందో అది కూడా ఇంతకుముందు మళ్ళీ అయింది. మళ్ళీ అది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, మళ్ళీ నేను రిపీట్ చేయక తప్పదు. ఎందుకంటే ఇందాపూర్ మాకేం సంబంధం లేదు అనడానికి లేదు, హెరిటేజ్ దానికి సంబంధం ఉంది. అది ఇందాపూర్ ఫిబ్రవరిలో మనకు ముందు తెలియదు, మేము బయట పెట్టేంతవరకు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే తర్వాత పార్టీ టేకప్ చేసి బయట పెట్టేంత వరకు చాప కింద దీనిలా గుట్టుగా నడుపుకుంటున్నారు. బయట పెట్టి ఫిబ్రవరిలో మనం పెట్టగానే వారం రోజుల్లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హెరిటేజ్ వెబ్సైట్లోనే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ చూపిస్తే ఏదైతే సోనాయా బ్రాండ్ దానికి సంబంధించి జస్ట్ 1 వీక్లో దాన్ని తీసి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని మార్చారు. మళ్ళీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంత దాపరికం ఎందుకు ఉలిక్కి పడినారు? అంతకు మార్చడానికి 1 రోజు ముందు 2 రోజుల ముందు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తను రాజీనామా చేసి పంపించేశారు. ఎందుకు పంపించారో తెలియదు. ఒక కార్పొరేట్ సంస్థ అది స్టాక్ మార్కెట్ వీటికి సెబీ దీనికి నిబంధనలకు లోబడి పనిచేస్తున్న సంస్థ హెరిటేజ్. సో పబ్లిక్ హ్యాజ్ వెరీ రైట్ టు క్వశ్చన్. దాంట్లో ఏమన్నట్టు పాయింట్ ఒకటి వాళ్ళు అనొచ్చు మా కుటుంబ వ్యవహారం మా కుటుంబ సంస్థను కుదరదు, దట్స్ నాట్ ఏ ప్రైవేట్లీ వాళ్ళు చేసుకుంటారు ప్రొపరైట్గా, దానికి కూడా చట్టాలు ఉంటాయి. ఇది మోర్ ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది. మొన్న ఆయన అచ్చెన్నాయుడు గారు ఏదో కౌన్సిల్లో అంటూ చాలా గంభీరంగా ఇదేది మనం వెబ్సైట్లో తీసేసినంత మాత్రాన ఇట్లా అంటూ ఏదో వ్యాపార సంబంధాలు అంటే బలంగా ఉంటే అవి ఏళ్ల తరబడి నడిచేవి, రంగు వేసినంత మాత్రాన పోతాయా? ఆధారాలు ఉంటే చూపండి అని ఆయన. ఆధారాలు ఉంటే మేము చూపేది ఏంది? ఆధారాలు మీ దగ్గర ఉంటాయి, మీరు చూపాలా? ఒకటి వెతకాల్సింది మీరు. అది కూడా ఆయన ఎట్లా మిస్ అయ్యాడో తెలియదు, కానీ ఆధారాలు కూడా వాళ్లే చెప్తుంటే వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని పెట్టుకొని వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పెట్టుకొని వాళ్లే ఉలిక్కిపడి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు మార్చి పైగా వాళ్ళ స్టేట్మెంట్ పబ్లిక్ మీడియాకి ఇచ్చారు. అయ్యా మాకు నెయ్యిలో సంబంధాలు లేవు కానీ చీజ్ మిగిలిన వాటిలో మాకు ఇందాపూర్ సంస్థకు సంబంధాలు ఉన్నాయని వాళ్లే ఇచ్చినారు, మేమంటున్నవి కాదు. సో మా రెండింటి మధ్య బలమైన బంధం ఉంది అని అన్నారు. ఆ బలమైన బంధం ఉన్న సంస్థ ఒక అనుమానాస్పదమైన పద్ధతిలో ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది ఇందాపూర్. ఎంతకు? 658 రూపాయలకు. అంటే 716 కంటే తక్కువ కదా అని అనొచ్చు. 716 ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కావట్లేదు. 475కు డిసెంబర్లో 24లో సప్లై చేసిన సంస్థ 8-9 నెలల్లో, కరెక్ట్ 9 నెలల్లో 716 చేయడం ఎట్లయింది? ఏమైనా పాల రేటు పెరిగిందా? ఇంకా నాకు తెలిసి ఈ మధ్య జీఎస్టీ కూడా తగ్గినట్టుంది. అటు చేసి ఎంత నుంచి 5%, 5%కి ఇవ్వబడినట్టుంది. 18 నుంచి కదా, 12 నుంచి 5%. ఇంకా పాల రేటు పెరగల, పెరిగితే రూపాయి పెరిగిండొచ్చు. పోనీ మార్కెట్లో ఏమన్నా 1000 రూపాయలకి నెయ్యి అమ్ముకుంటారా అంటే 500 చిల్లరకే అమ్ముతున్నారు. మరి ఈ పరిస్థితిలో ఒకేసారి 475 నుంచి కేఎంఎఫ్ 716 చెప్పడం ఏంది? ఆ ఇమ్మీడియట్ మేము సప్లై చేయలేడం అని అనడం ఏంది? అండ్ నీ వ్యాపార భాగస్వామి ఎంటర్ కావడం ఏంటి? అతను తక్కువ కోట్ చేసినాడని చూపడానికి వీళ్ళు 750 కోట్ చేయడం ఏంది? ఇవన్నీ సిండికేట్ అయిందని అర్థం కావట్లేదా? అనిపించదా? దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఆయన చెప్పాలా? నేను ఫస్టే అన్నట్టు ఆ పాల వ్యాపారం గురించి ఆయనకే తెలుసు, దాని డైనమిక్స్ గురించి, దాని గురించి. ఆ రేట్లు, ఇది ఆర్గానిక్ థింగ్ పాలు, వాటి రేట్లు ఎట్లా పెరుగుతాయి, ఫ్లక్చుయేషన్స్ ఎట్లుంటాయి అనే దానికి, లేదా ఎప్పుడు ఎంతవరకు అయితే రీజనబుల్ ఇది ఉంటుంది, దాంట్లో నుంచి ఏమేమి బై ప్రొడక్ట్స్ మనం దీని పుణ్యం అని ఈ సంవత్సరంగా స్టడీ చేస్తున్నాం. లేదంటే మనకం పోయింది ఆడ పోతే ప్రసాదం ఇస్తే కళ్ళకి అద్దుకొని తింటాం, లేదంటే బయటికి పోతే డైరీ ప్రోడక్ట్స్ చూసి పూర్తి నమ్మకంతో కొనుక్కొచ్చి వాటిని ఏదో వాడుకుంటాం, చాలా క్వాలిటీ స్టాండర్డ్స్ ఇవని. అట్లా దెబ్బ కొట్టినాడు ఆయన దాని మీద చంద్రబాబు నాయుడు గారు. దేవుడి దగ్గర దీంట్లో కూడా ప్రసాదం అంటే కూడా అనుమానంగా చూడక వచ్చే పరిస్థితి, దురదృష్టకరమైన పరిస్థితి అది తీసుకొచ్చాడు. ఎవరితో ఆడుకుంటాననేది కూడా చూడాల. అంతా చేసింది దేనికయ్యా అంటే ఈరోజు డబుల్ ది రేట్, దానికి మించి రేటు పెంచి దాంట్లో నుంచి దండుకోవడానికి తగిన ఏర్పాటు చేసుకున్నారు అనడానికి బలమైన ఆధారాలుగా ఇవి నాకు కనపడతాయి.